సార్ దగ్గర నుండి వెళ్ళిపోయిన సావిత్రిని నువ్వు కిడ్నాప్ చేయించావని మాకు తెలుసు. మర్యాదగా చెప్పు. చూడటం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఊర్మిళ దొరికిందంటున్నారు, అది ఎంతవరకు నిజంరా? నిన్నడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని ఫోన్ చేశాను. ఊర్మిళ దొరికిన మాట నిజమేరా, కానీ దొరకడం కాదు, సావిత్రే పట్టుకుంది. ఈ టైం బాగుండి సారుకు ఫోన్ వచ్చి బతికిపోయావు. పెట్టింది తిని కాముగా ఉన్నావా? సరే, ఎక్స్ట్రాల్ చేశావో మా లేడీ కానిస్టేబుల్తో చంపుడు కార్యక్రమం మొదలు పెట్టిస్తాను. జాగ్రత్త. ఏంటి కడుపు నొప్పా? ఎంతగా అల్లాడుతుంటే కనిపించట్లేదా? తట్టుకోలేకపోతున్నానమ్మా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నెలకు నీలాంటి వాళ్ళు 100 మంది స్టేషన్కి వస్తుంటారు. అందులో కనీసం 70 మందికి నీలాగే కడుపు నొప్పి వస్తుంది. కామన్గా రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తాం, కానీ మా సెల్లో ఉన్న వాళ్ళకి రోగం వస్తే లాఠీతో డొక్కలో అటో 5 ఇటో 5 ఇంజెక్షన్లు ఇస్తాం. అంటే నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు, కానీ నాటకాలు ఆపేసి కామ్గా కూర్చో. మళ్ళీ సౌండ్ వచ్చిందో లాఠీతో ఇంజెక్షన్ల గ్యారంటీ. అమ్మా, వెన్నెలమ్మా, నా బంగారు తల్లి, రండి బాబు, రండమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఏమాయమ్మా, పాప ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఇంటికొచ్చిందంటే దిష్టి తీయాలి కదా? పెద్దదానివి, మాకు చెప్పాల్సింది నువ్వే మాతో చెప్పించుకుంటే ఎలా? దిష్టి తీయడానికి కావలసిన ఏర్పాట్లు ఈ పాటికి చేసి పెట్టుండాలి కదా? ఇంకా ఆలోచిస్తావే? త్వరగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగేనమ్మా. ఇలాంటి నమ్మకాలు మీకు లేవేమో. ఏదైనా ప్రమాదం నుంచి బయటపడినప్పుడు, శుభకార్యం నుంచి ఇంటికొస్తున్నప్పుడు ఇలా దిష్టి తీస్తే మంచిదని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో పెద్దవాళ్లు చెప్పింది పాటించడం మంచిది. నీకంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే కానివి సావిత్రి. పెద్దవాళ్లు చెప్పింది పిల్లలు వినాలి. మన పూర్వీకులకి మనం పిల్లలమే కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు మనమూ వినాలి. నమ్మకం ఉన్నా లేకపోయినా. ఇదిగో అమ్మా. ఒక్క నిమిషం, పాపనెత్తుకోండి. దర తల్లి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. తూ అను. తూ 3 సార్లు అనాలి. తూ తూ తూ.
ఎక్కువైంది. నొప్పి ఎక్కువైనట్లుంది. తట్టుకోలేకపోతున్నాను. నొప్పి. అమ్మా. అమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను. నొప్పి. అయ్యో నొప్పి. భరించలేకపోతున్నాను. అమ్మా. అమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను. నొప్పి. అయ్యో నొప్పి. నొప్పి. భరించలేకపోతున్నాను. అమ్మా. నొప్పి. చెప్పు వినోద్. నమస్తే సార్. సెల్లో ఊర్మిళ కడుపు నొప్పి అంటుంది సార్. తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ చేసినట్టుంది. దాని గురించి అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మొదట నేను అలాగే అనుకున్నాను సార్. బట్ పరిస్థితి చూస్తుంటే నిజంగానే సీరియస్గా ఉన్నట్టుంది. కింద పడి మెలికలు తిరిగిపోతుంది సార్. సార్ త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదమే సార్. పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా, హాస్పిటల్ నుంచి డాక్టర్ వచ్చినా రెండు ఒకటే కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో నా ఫ్రెండ్ డాక్టర్ మానస ఉంది కదా, తను పిలిపించు. ఎస్ సార్. తను చెప్పేదాన్ని బట్టి ఊర్మిళని హాస్పిటల్కి తీసుకెళ్లాలా వద్దా అన్నది డిసైడ్ అవ్వు. అలాగే సార్. పొజిషన్ ఏంటని నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఎస్ సార్. ఊర్మిళ చాలా క్లవర్. నాకు తెలిసి తను ఏదో ట్రిక్ ప్లే చేస్తుంది. డాక్టర్ని పిలిపిస్తే అది ట్రిక్కా నిజమా అనేది క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆ క్లారిటీ తీసుకో. అలాగే సార్. అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఏసీపీ గారు చెప్పారని చెప్పి డాక్టర్ మానస గారిని రమ్మని చెప్పు. అలాగే సార్. వెళ్ళు. నొప్పి. కడుపు నొప్పి. ఎస్ఐ నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే ఈ నొప్పిని నేను బయటపడటానికి ఉపయోగించుకుంటాను. నీకిస్తానన్న అమౌంట్ చిన్నది కాదు ఎస్ఐ. ₹1 కోటి. జైల్లో ఉండి ₹1 కోటి ఎలా ఇస్తుందనుకుంటున్నావేమో. నువ్వు అంటే గంటలో ₹1 కోటి నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పై వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అనుకుంటే అదే గంటలో ₹1 కోటి నెట్ క్యాష్ 3వ కంటికి తెలియకుండా మీ ఇంట్లో ఉంటుంది. అరగంట నీ నిజాయితీని పక్కన పెడితే ₹1 కోటి. ఈ అవకాశం నీకు మళ్ళీ రాదు, నాకు రాదు. నువ్వు కోఆపరేట్ చేశావంటే ఆ వచ్చే డాక్టర్ని మేనేజ్ చేసుకొని నేను బయటపడిపోతాను. ఏమంటావు? ₹1 కోటి నీ పిల్లల్ని ఫారెన్లో చదివించొచ్చు, పెద్ద బిల్డింగ్ కొనొచ్చు, లగ్జరీ కారు కొనొచ్చు. నువ్వు నీ కుటుంబం అందరూ ఆనందంగా ఉండొచ్చు.
కూర్చోవే. ఏంటి నువ్వు చేసిన పని? ఎవరికి చెప్పకుండా నీ పాటికి నువ్వెటో వెళ్ళిపోతే ఏమనుకున్నావు? నువ్వెటు వెళ్ళావో ఏమయ్యావో తెలియక ఎంత కంగారు పడిపోయామో తెలుసా? ఒకవైపు పాప కనిపించక అల్లాడిపోతూ కూడా ఏసీపీ గారు నీ గురించి వెతికించారు. అటు ఏసీపీ గారు, ఇటు మావారు, నేను అందరం టెన్షన్ పడ్డాం. ఆ టైంకి నాకలా అనిపించిందే. నా వల్లకి సంతోషం లేదనుకుంటే నాకు నీడనిచ్చిన ఏసీపీ గారి కుటుంబం కూడా బాధపడటం చూశాక నాలాంటి నష్టజాతకురాలు 10 మంది పచ్చగా ఉండే చోట ఉండకూడదనిపించింది. అందుకే వెళ్ళిపోయాను. అలా నీ గురించి నువ్వే నష్టజాతకురాలనుకుంటే సరిపోతుందా? నీ కష్టం జాతకాల వల్లొచ్చింది కాదే, ఆ ఊర్మిళ వల్లొచ్చింది. అడుగడుగునా నీ సంతోషానికి అడ్డుపడుతూ నీ జీవితంతో ఆడుకున్న ఆ ఊర్మిళ పాపం పండింది. అందుకే పోయి జైల్లో కూర్చుంది. ఇక నీకే బాధ లేదే. ఆ ఊర్మిళ ఎలా పట్టుబడిందో ఎవరు పట్టించారో ఏసీపీ గారే చెప్పారే. ఆ చంద్ర మాటలు నమ్మి నిన్ను కూడా అనుమానించాను, అవమానించాను. ఆయన అవేవి మనసులో పెట్టుకోకుండా ఊర్మిళ నుంచి నన్ను కాపాడాలని చూశావు. ఆ ఊర్మిళ నిన్ను బంధించి చిత్రహింసలు పెట్టినా నీ మనసు మారలేదు. నీ భర్తను చంపుతానన్నా నా మీద అభిమానం తగ్గలేదు. నీలాంటి గొప్ప స్నేహితురాలు దొరకడం నా అదృష్టమే. నువ్వే లేకపోతే ఈరోజు సావిత్రి ఉండేదే కాదు, ఆ ఊర్మిళ దొరికేదే కాదు. ఇంత చేసిన నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనే? ఏయ్, మన మధ్య రుణాలేంటి? ఊరుకోవే. ఊర్మిళ నీ జీవితం నాశనం చెయ్యాలని ఎంత ట్రై చేసినా తన వల్ల కాలేదు అంటే అది నీ అదృష్టం. 10 మందికి సాయం చేసిన నీ పుణ్యం. నేనెప్పుడు ఏదీ ఆశించి చేయలేదు. అలాగే ఎవ్వరికీ ద్రోహం చేయాలనుకోలేదు. అయినా ఆ దేవుడు నన్ను ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడో అర్థం కావడం లేదు. వెలుతురు తర్వాత వచ్చే చీకటి భయపెడుతుంది. చీకటి తర్వాత వచ్చే వెలుతురు ధైర్యాన్నిస్తుంది. నీ జీవితంలో చీకటి తర్వాత వచ్చిన ఈ వెలుతురు ఇంకెప్పుడు ఎవరికీ భయపడినంత ధైర్యాన్నిస్తుంది. ఇక నీ జీవితం బావుంటుందే. నా జీవితం బాగుండాలి అంటే అదైనా బయటకొచ్చాకేనే. ఇంక అడ్డే ఉందే. ఆ ఊర్మిళ ఎలాగో దొరికింది. తను బ్రతికే ఉందని కోర్టుకు తెలిసిన మరుక్షణం సత్య బయటకొచ్చేస్తాడు. మీ ఇద్దరూ కలిసే ఆ క్షణం కోసం నేనెంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. ఒకప్పుడు అందరిలా ఆ చంద్ర మాటలు నమ్మి నేను ఆ చంద్రని సపోర్ట్ చేశాను. కాని నన్ను, మీ అమ్మ వాళ్ళని, అందర్నీ కాదని నీ నమ్మకాన్ని గెలిపించావు. సత్య కూడా బయటకొచ్చాడంటే నువ్వు పూర్తిగా గెలిచినట్టే. అందుకే సత్య త్వరగా బయటికి రావాలి. నీ గెలుపుని అందరూ చూడాలని ఆశపడుతున్నాను. గెలిచిన ఆ గెలుపు నా ఒక్కదాంది కాదే. అందులో స్నేహితురాలిగా నీ హెల్ప్ ఉంది, ఏసీపీ గారి హెల్ప్ ఉంది. ఇలా మీ అందరూ గెలిపిస్తేనే నేను గెలవబోతున్నాను. ఎలా గెలిచినా
కొద్ది రోజుల్లో నువ్వు సత్య కలిసి ఆనందంగా ఉండబోతున్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. ఎవరికో ఒంట్లో బాలేదంట. అవునండి, ఆ సెల్లో ఉంది చూడండి, తనకే. అంత సివియర్ నొప్పి అయితే ఈ పాటికి ప్రాణం పోవాలి. సరే చూద్దాం, ఒకసారి సెల్ ఓపెన్ చేయండి. రండి. నొప్పి. ఏం కంగారు పడకమ్మా. నొప్పి ఎక్కడొస్తోంది? ఇక్కడ పొట్ట నొప్పి అక్కడ రాదు, ఇక్కడొస్తుంది. వేషాలు చాలు, సరిగ్గా ఉండు. వాళ్ళ ముందు యాక్ట్ చేసినట్టు నా దగ్గర చేయకు. పొట్ట నొప్పి అంటే ఎక్కడొస్తుంది? ఇక్కడొస్తుంది, పొట్టపైన కాదు. సినిమాలు చూసేది, మా దగ్గర వేషాలు వేసేది. అవును, నాకు ఏ నొప్పి లేదు. కానీ ఉందని ఆ ఎస్ఐని నమ్మించి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్లాలని నన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేయించావనుకో, 1 lakh ఇస్తాను. ఒక చిన్న అబద్ధం ఖరీదు 1 lakh. అబద్ధాలు చెప్పడం మీకేం కొత్త కాదుగా. చెప్పి నేనిక్కడి నుంచి బయటపడటానికి హెల్ప్ చేయి. ఈ టాబ్లెట్లు వాడండి, తగ్గిపోతుంది. ఆగు, ఆ ఎస్ఐ ఏసీపీ పర్మిషన్ కావాలని అంటాడేమో. అంత టైం లేదు, అర్జెంటుగా మార్చాలని చెప్పు. కండిషన్ ఏంటి డాక్టర్? 1 lakh ఇస్తాను. ఇంజెక్షన్ మెడిసిన్ ఇచ్చాను, సో ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ ఏ నొప్పి కూడా రాదు. వచ్చినట్లయితే ఆ మెడిసినే కంటిన్యూ చేయండి. అలాగే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. టెన్షన్స్ అని తీరిపోతే ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఇప్పుడు అర్థమైందిరా. నీకేం టెన్షన్స్ రా? నీ టెన్షన్ నా టెన్షన్ కాదా ఏంట్రా? ఇటు పాపను కాపాడుకోవాలి, అటు సావిత్రి ఎక్కడుందో తెలుసుకోవాలి. మైండ్ బ్లాక్ అయిపోయిందనుకో. నీ పరిస్థితి ఎలా ఉంటే ఇక నా పరిస్థితి ఏంట్రా? నేను చెప్పేది నీ గురించి, నా గురించి, అందరి గురించి నరసింహ. ఇంత బాధపడినందుకు ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి. పాప సేఫ్, సావిత్రి తిరిగొచ్చింది, ఊర్మిళ కూడా దొరికింది. ఆ క్రెడిట్ మాత్రం నీ వైఫ్ దేరా. ఊర్మిళ ఎంత ప్రమాదకరమైన మనిషో తెలుసు కూడా డేర్ చేసిందిరా. తెలివిగా ఊర్మిళ ఎన్ని రోజులు ఏ బురకా వేసుకుని మా నుంచి తప్పించుకుందో అదే బురకాలో తన్ని పట్టించింది. అదంతా ఓకే నరసింహ. ఊర్మిళను అరెస్ట్ చేశారు కదా, కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఇంకా స్టేషన్లోనే ఉంచుకున్నారెందుకు? అరెస్ట్ చేయగానే సరిపోదురా, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ ఫినిష్ చేయాలి. ఇప్పటి వరకు జరిగిందంతా
సాక్ష్యాధారాలతో సహా ఫైల్ చేయాలి. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఫైల్ చేయడం ఇంకా పూర్తవలేదా? పూర్తయిందిరా. బట్ సాటర్డే సండే 2 days లీవ్ వచ్చింది కదా, కోర్టుకి సెలవు. అంటే సత్యాన్ని బయటికి తీసుకురావడానికి ఇంకా టైం పడుతుందా? మండే కోర్టులో ప్రొడ్యూస్ చేశాక సత్య నిరపరాధి కాబట్టి విడుదల చేయమని లాయర్తో జడ్జి గారిని రిక్వెస్ట్ చేయిస్తాం. ఊర్మిళకి శిక్ష కూడా అదే రోజు పడుతుందా? తన గురించి అంటే ఎంక్వైరీ చేయాలి, సాక్షుల్ని విచారించాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి తనకి శిక్ష పడ్డానికి 2-3 days టైం పడుతుంది. సత్య మాత్రం మండే ఈవినింగ్కి రిలీజ్ అవుతాడు, అంతేగా? ఈవినింగ్ వరకు ఎందుకురా, మధ్యాహ్నానికి వచ్చేస్తాడు. అంటే మండే మధ్యాహ్నం సత్యతో కలిసి అందరం భోజనం చేయొచ్చన్నమాట. కరెక్ట్. ఆయన కోసం ఇన్ని రోజులు ఆగగలిగాను గాని 2 రోజుల్లో విడుదలవుతున్నాడు అనుకుంటే ఇంకా 2 రోజులా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది కానీ 2 రోజులు ఎంతలో గడిచిపోతాయి చెప్పు. సత్య వచ్చాక ఏమేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకో. ఈ 2 days ఈజీగా గడిచిపోతాయి. ఆ, ఆయన ఎలాగో రాబోతున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే నేను మా ఇంటికి వెళ్తానండి. నేను ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది. పైగా అమ్మ వాళ్ళు కూడా వచ్చున్నారు. వెళ్ళి అమ్మ వాళ్ళకి కనిపించి ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటాను. నేను వెళ్తే పాప ఎలా అనుకుంటున్నారు, అంతే కదా సార్? పాపకి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. మళ్ళీ పాప నా గురించి దిగులు పడే పరిస్థితే రానివ్వను. నా కష్టం తీరిపోయింది కదా అని పాపని కష్టాల్లో వదిలేసి నేను వెళ్ళిపోను. ఇప్పటికీ ఎప్పటికీ పాప గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలో అంత శ్రద్ధ తీసుకుంటాను. ఆ విషయం గురించి మీరు బాధపడకండి. అంతవరకు మీకు డౌట్ లేదులేండి. పాపకి ఏ ఇబ్బంది రానివ్వదు. నా కూతురు గురించి సావిత్రిని ఇంటికెళ్ళొద్దని నేను మాత్రం ఎందుకంటాను? హ్యాపీగా వెళ్ళరా సావిత్రి. రఘు సార్, మేడంని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేసిరా. అలాగే సార్. సావిత్రి వెళ్ళిరా. ఆ రోజు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికొస్తే ఊర్మిళను పట్టుకున్నాకే రావాలనుకున్నాను. మీ అందరూ లేకపోతే నా కోరిక తీరేదే కాదు. అసలు ఈ దేశంలో ఉండగలిగేదాన్నే కాదు. మళ్ళీ నా ఇంటికి ఈరోజు చాలా సంతోషంగా వెళ్తున్నాను. ఈ ఆనందానికి కారణమైన మీ ముగ్గురిని జీవితంలో మర్చిపోలేను.
నమస్తే సార్. చెప్పు వినోద్, ఎలా ఉంది ఊర్మిళ కడుపు నొప్పి? సార్, మీరు చెప్పినట్టుగానే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి లేడీ డాక్టర్ని పిలిపించాను సార్. హాస్పిటల్కి వెళితే కానీ తగ్గదంటూ మామూలుగానే డ్రామా ఆడింది. జైలు అనగానే కడుపు నొప్పులు, తీర్పు అనగానే గుండె నొప్పులు రావడం కామనే కదా. ఎంతో తెలివైనదనుకున్న ఊర్మిళ కూడా ఆ పాత ట్రిక్కే ప్లే చేసింది. తన ట్రిక్ ఏం వర్కౌట్ కాలేదు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అంతా నార్మల్గానే ఉందని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారికి కూడా ఏదో ఒక ఆఫర్ ఇచ్చుండాలే. ఇచ్చింది సార్. డాక్టర్ గారు మీకు తెలిసిన మనిషిని తెలియక లోపల 1 lakh ఆఫర్ ఇచ్చిందట. అలాంటి ప్రయత్నం ఏదో చేస్తుందనే ఆ డాక్టర్ని పిలిపించమన్నాను. సార్, ఇంత జరిగినా దీనికి బుద్ధి మారటం లేదు సార్. ఇన్నేళ్ల నా సర్వీస్లో ఇలాంటి దాన్ని మొదటిసారి చూస్తున్నాను. కొంతమంది అంతే, తప్పు చేయడానికే పుడతారు, తప్పు చేస్తూనే పోతారు. ఈ ఊర్మిళ కూడా అలాంటిదే. నిజమే సార్. ఓకే, ఊర్మిళ ఎలాంటి ట్రిక్స్ ఇంకా చాలా ప్లే చేస్తుంది. ఊసల మధ్య నుంచి తను వేసే ఎత్తుల్ని సెల్ లోపలే చిత్తు చేసేయాలి. ఊర్మిళ వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నాం సార్. తన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత సంగతి కోర్టు చూసుకుంటుంది. అలాగే సార్. టేక్ కేర్. అమ్మా, అమ్మా సావిత్రి, సావిత్రి, ఎలా ఉన్నారమ్మా? మేం బాగానే ఉన్నామమ్మా. నానా కష్టాలు పడి చివరికి అనుకున్నది సాధించావు. నాదేముందమ్మా, ఈ విషయంలో నాకు బాగా హెల్ప్ చేసింది లావణ్య. తర్వాత తన భర్త ద్వారా పరిచయమైన ఏసీపీ గారు. వాళ్ళిద్దరే లేకపోతే ఊర్మిళ దొరకటం కాదు, అసలు నేనే ఉండేదాన్ని కాదు. నీ కష్టం వృధా పోలేదమ్మా. అందుకే దేవుడు వాళ్ల రూపంలో సాయం చేశాడో. ఎలాగో నీ నమ్మకమే నిజమైంది. నువ్వే గెలిచావు. నాన్నా, ఏంటి నాన్నా, ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు? ఏం లేదులేమ్మా. నిన్నిన్ని కష్టాలు పెట్టిన ఆ ఊర్మిళ దొరికిందన్న ఆనందంలో మీ నాన్నగారికి మాట రావడం లేదు. నా చేత్తో అన్నం పెట్టి చాలా రోజులైంది. పదమ్మా, ముందు భోంచేద్దుగాని. అలాగే భోంచేస్తాను గాని నానమ్మని తీసుకురాలేదా? వస్తానంది కాని
మరీ ఇంటి దగ్గర ఎవరూ లేకపోతే బాగుంటదని అక్కడే వదిలేసొచ్చావమ్మా. అన్నయ్య వదిన ఉన్నారుగా. పండక్కి వదిన వాళ్ళ ఊరికి వెళ్లారమ్మా. అందుకే నానమ్మని వదిలేసి రావాల్సొచ్చింది. అవునా? ఆ, ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారమ్మా? సుబ్రహ్మణ్యం బాబాయ్, కోటేశ్వరరావు బాబాయ్, ప్రసాద్ పెద్దనాన్న అందరూ బాగున్నారు కానీ పద తింటూ మాట్లాడుకుందాం. రా. జీవితంలో మొట్టమొదటిసారి నిన్నెక్కడ కాపాడుకోలేనోనని భయపడ్డానమ్మా. మమ్మీ 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 ఇది డాడీ. విననా? మమ్మీ ఇది డాడీ. చెప్పు డాడీ, మమ్మీ ఏది? మమ్మీ మమ్మీ నీకు మెడిసిన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళిందమ్మా. మరి నాకు చెప్పకుండా వెళ్ళదే. నాకు చెప్పకుండా మమ్మీ మరి ఎక్కడికి వెళ్ళదుగా. నిద్రపోతున్నావు కదా అని నీతో చెప్పలేదమ్మా. మమ్మీ వచ్చేస్తుంది. సరే, మమ్మీ వచ్చాకే పడుకుంటాను. అయ్యో అమ్మా, చాలమ్మా. అబ్బా తినవే. సరే పెరిగి. అప్పుడే పెరుగా? కొంచెం కూరతో తినవే. అయ్యో వద్దు, ఇప్పటికే నేను చాలా తిన్నాను. పెరిగి. సరే, పెరుగైనా ఎక్కువ తిను. నువ్విలా తృప్తిగా తింటుంటే చూసి ఎంతో కాలం అయిందమ్మా.
నిన్నిలా సంతోషంగా చూసుకోవాల్సింది పోయి నీ కన్నీళ్లకి కారణమయ్యా. పుట్టెడు దుఃఖంలో ఉన్న కూతుర్ని కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోయావు. జరిగిపోయిన దాని గురించి ఎందుకులేమ్మా, వదిలే. పెద్ద మనసుతో నువ్వు వదిలే అంటున్నా మేం చేసిన పాపాలు మేవెలా మర్చిపోగలవమ్మా? నీ మాటలు నమ్మకుండా ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను అనుమానించి అవమానించాం. కన్నీళ్లు తొడవాల్సిన కన్నవాళ్ళం నీ కన్నీళ్లకు కారణమయ్యా. మమ్మల్ని క్షమించమ్మా. ఏంటమ్మా నువ్వు? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? తప్పు చేసినప్పుడు అడగడంలో తప్పేం లేదమ్మా. తప్పు చేశారంటే ఎంత పెద్దవాళ్లైనా చిన్నవాళ్ల కిందే లెక్క. అందరిలాగే నిన్ను అనుమానించి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఆ పాపం చాలదని నీ మనసుని అర్థం చేసుకోకుండా ఆ డాక్టర్ని పెళ్లి చేసుకోమని నిన్ను బెదిరించావు. చివరికి చచ్చైనా నిన్ను సాధించాలని ఆత్మహత్య చేసుకోవాలని కూడా చూశాను. మా మాటలకి మా బెదిరింపులకి నువ్వు తలంచుంటే ఈరోజు నిజం తెలిసాక నీ జీవితాన్ని ఏం చేయగలిగేవాళ్ళం అన్న ఆలోచన వస్తేనే ఒళ్ళంతా వణికిపోతుంది. ఎవరేం చేసినా చివరికి మంచి జరిగింది కదమ్మా. ఊర్మిళ దొరికింది, ఆయన నిర్దోషిగా విడుదలవుతారు. మేమింతకు ముందు కన్నా సంతోషంగా ఉండే రోజులు ముందున్నాయి. నీ భర్తని సాధించుకున్నాను అన్న ఆనందంలో నువ్వున్నావు. కన్నబిడ్డని వేధించామే అన్న బాధలో మేమున్నావు. అందుకే మీ నాన్న నీకు కనీసం మొహమైనా చూపించలేక లోపలికి వెళ్ళిపోయారు. అమ్మాయిని పలకరించవయ్యా అంటే ఏ మొహం పెట్టుకుని మాట్లాడనంటూ బాధపడుతున్నారు. ఆయనకెలా సర్ది చెప్పాలో నాకర్థం కావట్లేదమ్మా. ఆ రోజు నాకు మంచి అనిపించింది, మీకు చెడుగా అనిపించింది. నిజంగా మీరు భయపడింది జరుగుంటే మీరు తప్పు చేయడం ఏంటమ్మా? నా మీద మీకున్న ప్రేమ తప్పు చేయించింది, అంతే. జరిగిందంతా మర్చిపోండమ్మా. నేను ఆనందంగా ఉన్నానుగా, మీరు ఆనందంగా ఉండండి. నాన్నా, నన్ను చూసి మీరిబ్బంది పడటం ఏంటి నాన్నా? 18 ఏళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. అదే ప్రేమతో తెలిసి తెలియక నేను ఏ తప్పు చేస్తానో, ఎక్కడ నా జీవితాన్ని పాడు చేసుకుంటానో అన్న భయంతో మీరా రోజు అలా ప్రవర్తించారు. అందులో తప్పే ఉంది.
లేదమ్మా, తప్పు చేశాను. బిడ్డలకు కష్టం రాకుండా, కష్టం లేకుండా చేసేవాడే తండ్రి. కానీ నేను ఉన్న కష్టాలు చాలవని మరిన్ని కష్టాలు పెట్టాను. నువ్వు తప్పు చేసావంటే నమ్మాను, తప్పు చేస్తావని నమ్మాను, ఎవరితోనూ తిరుగుతున్నావంటే నమ్మాను, ఏదో చేస్తున్నావంటే నమ్మాను. అన్నీ నమ్మాను, కానీ నా పెంపకాన్ని నమ్మలేదమ్మా. అది మీ తప్పు కాదు నాన్న. మీ స్థానంలో ఎవ్వరున్నా అదే చేస్తారు. స్వయంవరంలో తన కూతురికి నచ్చిన వ్యక్తినిచ్చి పెళ్లి చేసిన ఆ జనకుడు అదే కూతురు తప్పు చేసిందని రాముడు అగ్నిప్రవేశం చేయిస్తుంటే మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు అంటే కూతురంటే నమ్మకం లేక కాదు నాన్న. లోకానికి భయపడి రేపు నలుగురు తన కూతుర్ని అనే మాటలు ఎక్కడ వినాల్సొస్తుందోనని భయపడి ఆ రోజు జనకుడైనా ఈరోజు మీరైనా ఆడపిల్ల తండ్రి అన్నాక మీ పెంపకం నమ్మకం కన్నా ముందు జనం నమ్మకాన్ని నమ్మాలి, జనానికి భయపడాలి. అది మీ తప్పు కాదు నాన్న. ఆడపిల్లల తలరాత. మీరలా దూరంగా ఉంటే బాధగా ఉంటుంది నాన్న. కోపమొచ్చి కొట్టినా సంతోషమే గాని నాకు మొహం చూపించడానికి భయపడుతున్నారు అంటే బాధేస్తుంది. భయంతో చేశాను, బాధతో చేశాను. చేసింది మాత్రం తప్పేనమ్మా. ఏ తండ్రి నాలా ప్రవర్తించడు, ప్రవర్తించకూడదు కూడా. భుజం మీద కండువా వేసుకుని పెద్ద మనిషినంటూ 10 మందికి నీతులు చెప్పేవాణ్ణి. నా కూతురుకు మాత్రం న్యాయం చేయలేకపోయాను. కనీసం ఏ చిన్న సాయం కూడా చేయలేకపోయాను. తల్లిదండ్రులు వేలు పట్టుకొని ఆ ఇంటి వరకు ఆ వీధి వరకు నడిపించగలుగుతారు. కొంతమంది ప్రేమతో ఆ వేలు ఎప్పటికీ వదలరు. అందుకే వాళ్ళ పిల్లలు ఎదగరు. కోపంతో నువ్వు నా వేలు వదిలావు కాబట్టే ప్రపంచం తెలిసింది, మంచి చెడు తెలిసింది, ధైర్యంగా బతకడం తెలిసింది. ఈ విధంగా కూడా నువ్వు నాకు మంచి చేశావు నాన్నా. నాకేదో అన్యాయం చేశావని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో 18 ఏళ్ళు అనుభవించిన దాన్ని నాకు తెలీదా? మా నాన్న తప్పు చేయడం ఏంటి నాన్న? ఒకవేళ తప్పు చేసినా అది నా మీద ప్రేమతో చేశావు కాబట్టి నాకీరోజు మంచి జరిగింది.
బిడ్డల్ని ఓదార్చే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రులను ఓదార్చే బిడ్డని నిన్నే చూస్తున్నానమ్మా. నువ్వింకా చిన్నపిల్లవే అనుకుని తప్పు చేస్తున్నావనుకున్నానే కాని కాదు, ఆకాశమంత ఎదిగేవని ఇప్పుడు అర్థమైందమ్మా. ఏదో ఒక తప్పు చేసి రోజు మీ నాన్నతో తిట్లు తింటూ గుంజిళ్ళు తీస్తుంటే నీకెప్పుడు లోకజ్ఞానం వస్తుందా అనుకునేదాన్ని. ఈరోజు మాతో గుంజిళ్ళు తీయించేంత ధైర్యవంతురాలివయ్యావే. ఇంక కష్టం నిన్ను చూసి భయపడాలి గాని ఏ కష్టం నిన్ను భయపెట్టలేదమ్మా. మమ్మీ 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 ఏంటి డాడీ, మమ్మీ ఇంకా రాలేదు? వస్తుంది, నువ్వు వచ్చి పడుకోమ్మా. నో, మమ్మీ వచ్చాకే పడుకుంటాను. అలా మారం చేయకూడదమ్మా. రా పడుకుందాం. వే డాడీ, మమ్మీ వచ్చేస్తుందిగా. మమ్మీ మెడికల్ షాప్కి వెళ్ళాలి, మెడిసిన్స్ తీసుకురావాలి, టైం పడుతుందమ్మా. అసలు మమ్మీ ఎందుకు వెళ్ళింది డాడీ? ఆయా వెళ్తుంది కదా. ఆయా వెళ్ళకుండా మమ్మీ ఎందుకు వెళ్ళింది డాడీ? అంటే నీ మెడిసిన్స్ కదమ్మా, నేనే తెస్తానని చెప్పి మా మమ్మీ వెళ్ళిందనమాట. అవునా? మా బంగారం కదూ. డాడీకి నిద్ర వస్తుందమ్మా, పడుకుందామా? పద. నువ్వు వెళ్ళి పడుకో డాడీ, మమ్మీ వచ్చాక మేమిద్దరం పడుకుంటాంలే. డాడీ, మమ్మీ ఇప్పటి వరకు రాలేదు అంటే నన్ను తీసుకెళ్ళిందే ఆ రాక్షసి తీసుకెళ్ళిందేమో. మమ్మీకి ఫోన్ చేసి చూడాడి. ఏంటమ్మా నువ్వు? ఏం చేయాలో నాకు తెలీదా? వెళ్ళిన మనిషి తనే వస్తుంది కదా, వచ్చి పడుకుంటావా లేదా? నాకు మమ్మీ కావాలి. వెన్నెలా, చెప్తే అర్థం కదా. నాకు మమ్మీ కావాలి, నాకు మమ్మీ కావాలి. నాకు మమ్మీ కావాలి. నాకు మమ్మీ కావాలి, నాకు మమ్మీ కావాలి. వెన్నెలా, మమ్మీకి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారమ్మా, అందుకే చూసొస్తానని చెప్పి వెళ్ళింది. వచ్చేస్తుందమ్మా. మరి మెడికల్ షాప్ కి వెళ్ళిందని చెప్పావు, నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా? ఇది నిజమమ్మా, ప్రామిస్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే
నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెనెలా 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 అమ్మా తీసుకో తీసుకో నాన్న. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? ఫ్రూట్స్ తింటే మంచిదే కదా నాన్న. మంచిదేలేమ్మా, నీకెందుకు ఈ కష్టం అని. ఇందులో కష్టమేముంది నాన్న? 2 రోజుల్లో ఆయన వచ్చేస్తారన్న ఆనందం ముందు నాకేదీ కష్టం అనిపించట్లేదు. పోనీలేమ్మా, నీ జీవితంలోంచి వెళ్ళిపోయిందనుకున్న ఆనందం మళ్ళీ తిరిగొచ్చింది. మేం కోరుకునేది కూడా నీ సంతోషమే కదమ్మా. అమ్మా సావిత్రి, ఏదో గ్రహణం పట్టినట్టు పడాల్సిన కష్టాలన్నీ పడ్డావు. ఆ ముత్యాలమ్మ దయ వల్ల నీ కష్టం తీరిపోతుంది. రేపు అల్లుడుగారు కూడా వచ్చాక మీ అమ్మ మొక్కుంది కాబట్టి ముందు మన ఘంటసాలకు వెళ్ళి ముత్యాలమ్మకు పొంగలబెట్టి మొక్కు తీర్చుకుందాం. అలాగే నాన్న. పోయినసారి కూడా తిరునాళ్ళకొచ్చి పొంగలు పెట్టే వరకు ఉండలేదని ఆ అమ్మకి కోపం వచ్చినట్లుంది. తప్పకుండా వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. మొక్కు తీర్చుకున్నాక అల్లుడు నువ్వు ఈ జనాలకి ఈ వాతావరణానికి దూరంగా 1 నెల రోజులు ఎటైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండిరండమ్మా. అదేంటండి, 1 నెల రోజులు మన దగ్గర ఉండమంటారనుకుంటే ఎటైనా వెళ్ళమంటారేంటి? పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని మనం భ్రమపడ్డాం కానీ ఎక్కడ సంతోషంగా ఉన్నారే. అందుకే ముందు వాళ్ళిద్దరినీ కొద్ది రోజులు ఏకాంతంగా వదిలేస్తే సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత కావాలంటే కొద్ది రోజులు మన దగ్గర ఉంచుకుందాంలే. దాని మొహంలో ఈ మాత్రం సంతోషం చూసి ఎన్ని రోజులైందండి. ఇంకా ఆనందంగాక మరేముంటుంది జానకి? చిన్నప్పుడు మనతో గొడవపడి గౌను కురిపించుకుంటేనే ముఖం చిచ్చుబుడ్లా వెలిగిపోయేది. అలాంటిది తన భర్తను పోరాడి మరీ సాధించుకోబోతోంది. ఇంకెంత సంతోషంగా ఉంటుంది? నిజమేలేండి. ముత్యాలమ్మ తల్లి, నా బిడ్డ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు. డాడీ డాడీ, స్టాప్ స్టాప్ ఏమ్మా? స్టాప్. ఏమైందమ్మా? ఐస్ క్రీమ్ కావాలి డాడీ. ఐస్ క్రీమా? ఈ టైంలోనా? అవును, అదిగో అక్కడుంది. జలుబు చేస్తుందమ్మా. ఏం చేయదు మమ్మీ, నేను ఎన్నిసార్లు తినలేదు. జలుబు చేసిందా? వినలా, చెప్పిన మాట వినమ్మా. ఈ టైంలో మమ్మీ దగ్గరికి వెళ్ళాలనడమే తప్పు. ఐస్ క్రీమ్ అది ఇది అని ఇక్కడ టైం వేస్ట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది కదా. ఆ టైంలో వెళ్ళడం బాగోదు. నేను ఐస్ క్రీమ్ అడుగుతుంది నా కోసం కాదు డాడీ, మమ్మీ కోసం. మమ్మీ కోసమా? అవును డాడీ, నాతో పాటు ఐస్ క్రీమ్ తింటుంటే మమ్మీ చిన్న పాపలా భలే ఉంటుంది. బుజ్జి పాపలా భలే తింటుంది. ప్లీజ్ డాడీ, వెళ్ళి తీసుకురా డాడీ. ఓకే, కార్లోనే కూర్చో, సరేనా? మ్. ఐస్ క్రీమ్ ఇవ్వమ్మా. ఎంత? 20 రూపీస్ సార్.
లేకపోతే నా జీవితంలోనే కాదు, ఈ ఇంట్లో కూడా సంతోషం లేదు. ఈరోజు మీరు వస్తున్నారనగానే మీకన్నా ముందే సంతోషం వచ్చింది. చూసారా? నాతో పాటు అమ్మా నాన్న అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నా ఇప్పుడు వాళ్ళకి మీ మంచితనం అర్థమైంది. అయినా మిమ్మల్ని అంతగా ద్వేషించిన నేనంటే ఎందుకండి ఇంత ప్రేమ? భార్యగా బాధ్యతగా ఏ రోజు మీతో ప్రవర్తించానని చెయ్యని నేరాన్ని మీ మీద వేసుకుని శిక్ష అనుభవిస్తున్నారు. అలా మీరు నరకం అనుభవిస్తూ కూడా నేను సంతోషంగా ఉండాలని నా దగ్గర చెడ్డగా నటించి ఆ దుర్మార్గుణ్ణి నన్ను ఒక్కటి చేయాలని చూశారు. మీరు నా భర్త కావటం నా అదృష్టమండి. కానీ మీకింతకాలం దూరం కావటం నా దురదృష్టమండి. ఇంకెన్ని రోజులండి, వచ్చేస్తారుగా. మీరు రాగానే మనిద్దర్నీ దూరంగా ఏకాంతంగా ఉండటానికి పంపిస్తారట. నెల రోజులు మనం ఏకాంతంగా ఉండాలట. వెళ్దామా? వద్దన్నా మీ మావయ్య గారు ఆగేలా లేరు. అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. మీరు రావటం, మనం ఘంటసాల వెళ్ళటం, అట్నుంచటు ఏ ఊటీకో ఏ కొడైకెనాల్కో. ఏమండి, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. అలాగే. మీరుండండి, నేను చూస్తాను. నమస్తే అండి, నా పేరు నరసింహ. నేను సార్, మమ్మీ. హాయ్ మమ్మీ. హాయ్ వెన్నెలా. మమ్మీ, ఇది నీకే. ఏంటది? నీకు వెనిల్లా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, నీకనే తెచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ. మరి నేను అయ్యో, లోపలికి రండి సార్. సారీ, ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. అదేం లేదులేండి. నాన్నా, నన్ను కాపాడిన ఏసీపీ గారు. అయ్యో, అమ్మాయి చెప్పింది గాని మీరని తెలియదుగా, ఏమనుకోకండి. రండి, కూర్చోండి. పర్వాలేదండి. మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టిన దేవుడు మీరేనా? అందరం ఉండే ఎవరూ లేందాల్లా ఒంటరిగా ఆ ఊర్మిళ కోసం పోరాడింది. అలాంటి దానికి మీరు అండగా నిలబడి నా కూతుర్ని ఎలా కాపాడారో మా అమ్మాయి చెప్పింది. మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం. అయ్యయ్యో, అంత గొప్పగా నేను చేసిందేం లేదండి. జస్ట్ నా డ్యూటీ నేను చేశాను, అంతే. మీరు చేసింది డ్యూటీనే కావచ్చు, దానివల్ల నా అల్లుడు నిర్దోషి అని బయటపడింది. నా కూతురు జీవితం బాగుపడబోతోంది.
మేం మీకు రుణపడి ఉండటంలో తప్పులేదండి. ఆ, ఏంటి సావిత్రి, నా గురించి మరీ ఎక్కువగా చెప్పినట్టున్నావు? ఉన్నదే చెప్పాను సార్. అవును, ఈ టైంలో వచ్చారంటే పాప ఇబ్బంది పెట్టిందా? ఇబ్బందా? నేను వెళ్తానని ఒంటరిగా బయలుదేరింది, అందుకే రాక తప్పలేదు. అలా డాడీని ఇబ్బంది పెడితే ఎలాగమ్మా? మరి నువ్వు నాకు చెప్పకుండా వచ్చేసావుగా? చెప్పాలి అనుకున్నాను, నిద్రపోతున్నావు కదా అని చెప్పలేదమ్మా. ఇక్కడ ఇల్లుందని మీ మమ్మీ వాళ్ళు ఉన్నారని నాకు చెప్పలేదే? అది నువ్వు పరిచయం అయ్యాక ఈ ఇల్లు గుర్తుకు రాలేదు, అందుకని. నీకు మమ్మీ డాడీ అంటే నాకు తాతయ్య అమ్మమ్మ కదూ. హాయ్ తాతయ్య. హాయ్. హాయ్ అమ్మమ్మ. నా తల్లే నా తల్లే. కాని వాళ్ళని కూడా కలిపేసుకునేలా ఉన్నావు కదా. వెనెల, తాతయ్యని అమ్మమ్మని డిస్టర్బ్ చేసిన చాలు, చూసావు కదా, రా వెళ్దాం. నేను రాను, నేను మమ్మీ దగ్గరే ఉంటాను. వెనెల, రామ్మా. పర్వాలేదులేండి, ఉండనివ్వండి సార్, రేపు నాతో పాటు తీసుకొస్తాను. ఎందుకులే సావిత్రి. పర్వాలేదులే, ఉండనివ్వండి, ఉంటుంది. వచ్చినా మిమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతుంది, రేపు వచ్చేస్తాంగా, ఉండనివ్వండి. సరే, మీ ఇష్టం. బాయ్ వెన్నెలా. బాయ్ డాడీ. వస్తానండి. నమస్తే. మంచిది. వెన్నెలా, వెళ్ళి బజ్జుందామా? మమ్మీ, నేను నీ దగ్గరే పచ్చుంటాను. సరే రా. మమ్మీ, నాకు మంచి కథలు చెప్పాలి. అలాగే. వెన్నెలా, నువ్వు పడుకో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను, సరేనా? ఓకే మమ్మీ. సావిత్రి, పాపేంటమ్మా నిన్ను మమ్మీ అంటుంది? అదా, పాప వాళ్ళమ్మ పాప చిన్నప్పుడే చనిపోయింది. అయ్యో పాపం. సార్ మరొక పెళ్లి చేసుకోలేదమ్మా. పాప మమ్మీ కావాలి మమ్మీ కావాలి అంటుంటే బర్త్డేకి తీసుకొస్తానన్నారట. అదే రోజు నన్ను ఊర్మిళ నుంచి కాపాడి మళ్ళీ తన వల్ల ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని నన్ను సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. పాప పుట్టినరోజే నన్ను తీసుకెళ్లేసరికి పాప నేనే తన మమ్మీనని అప్పట్నుంచి నన్ను మమ్మీ మమ్మీ అంటూ వదలదు. నా ప్రాణాలు కాపాడిన ఏసీపీ గారికి నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేను. అందుకే ఆయన ప్రాణమైన పాపని ఈ విధంగానైనా సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నాను. పసిబిడ్డ, దాని సంతోషం కోసం అమ్మా అని పిలిపించుకోవడంలో తప్పులేదమ్మా. అర్ధరాత్రి పూట నీకోసం వాళ్ళ నాన్నని తీసుకొచ్చిందంటేనే అర్థమవుతుంది పాప నిన్నెంత అభిమానిస్తుందో. నీకోసం ఇంత చేసిన ఏసీపీ గారికి ఈ విధంగా సాయం చేయటంలో ఏ తప్పు లేదమ్మా. మమ్మీ, మమ్మీ. వస్తున్నానమ్మా. వెళ్ళమ్మా, ఒక్కతే భయపడుతుందేమో. ఏయ్, ఇట్రా. ఏంటి? మీసాలెక్కడా?
మర్యాదగా మాట్లాడు. మీసాలు అంటే మీ ఎస్ఐఏ ఫీల్ అవ్వలేదు, నీకేంటి? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు నీకు ఉంటది కానీ. అప్పటిదాకా నేను ఉండలే కానీ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. ఏసీపీ గారిని కలవటానికి వెళ్ళారు. హాయిగా స్టేషన్లో కూర్చోక ఆ ఏసీపీ చుట్టూ తిరుగుతాడేంటి మీసాలు? ఓ, నా గురించి రహస్య సమావేశాలు ఏసీపీ ఇంట్లో పెడుతున్నారా ఏంటి? అవన్నీ నీకెందుకు, పోయి కామ్గా కూర్చో. ఏంటి వాయిస్ లేస్తోంది? హోమ్ గార్డ్ నుంచి పై దాకా అందరూ వేసుకునేది కాకీనే కదా అని ఒకేలా ఫీల్ అవుతున్నావా ఏంటి? కానిస్టేబుల్వి కానిస్టేబుల్లా మాట్లాడు. అవును, మీ మీసాల ఫ్యామిలీ ఇక్కడుంటుందా వేరే ఊర్లో ఉంటుందా? ఇక్కడే ఉంటారు. సొంతిల్లో అద్దిల్లో? అద్దెదే. ఒకిల్లేనా, 2-3 ఇల్లులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవా? సరేలే, పిల్లలెంతమంది? 2. ఏం చదువుతున్నారో? పాప ఇంటర్, బాబు డిగ్రీ. ఏ కాలేజ్? నీకెందుకు? సార్ పిల్లల గురించి నీకెందుకు? ఏ వాళ్ళని కిడ్నాప్ చేద్దామనే? ఈ విషయం తెలిస్తే మా సార్ నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. ఎవ్రీథింగ్ ఓకేనా? ఓకే సార్. ఊర్మిళ కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో ఫైల్ రెడీ చేశాను సార్. రేపు మార్నింగ్ 10:30కి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. కోర్టుకి తీసుకెళ్లే దారిలో సెక్యూరిటీ ఉంచితే మంచిది. ఎస్ సార్. ఊర్మిళకి లోకల్ గ్యాంగ్స్తోనే కాకుండా మహారాష్ట్ర గ్యాంగ్స్తో కూడా లింక్స్ ఉన్నాయి. సో తప్పించుకోవడానికి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేయి. ఆన్ ద వే మెయిన్ సెంటర్స్లో మఫ్టీలో మన వాళ్ళ నుంచు. అలాగే సార్. ఊర్మిళకి మరో ఛాన్స్ ఇవ్వకూడదు. తనకు శిక్ష పడాలి, సత్య బయటికి రావాలి. ఓకే సార్. నేనే ఫస్ట్ డాడీ. హాయ్ తల్లి, బంగారం ఎప్పుడు వచ్చింది? మమ్మీ నేను ఇప్పుడే వచ్చాం డాడీ. ఫోన్ చేస్తుంటే నేనే వచ్చి తీసుకొచ్చేవాడిని కదా సావిత్రి. పర్వాలేదులేండి, క్యాబ్లో వచ్చేసాం. పాప ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? అయ్యో అదేం లేదు. తాతయ్య అమ్మమ్మ అంటూ మా వాళ్ళతో సరదాగా ఉంది. వాళ్ళు కూడా పాపతో పసిపిల్లల్లా కలిసిపోయారు. అవును డాడీ, తాతయ్య అయితే నాకు కొత్త కొత్త గేమ్స్ నేర్పించారు. అవునా? అవును, అమ్మమ్మ అయితే మంచి మంచి కథలు చెప్పింది. అయితే తాతయ్య వాళ్ళు నీకు మంచి ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. ఆ మంచి ఫ్రెండ్సే అయ్యారు. స్కూల్కి పంపించాలని తీసుకొస్తుంటే వాళ్ళు మొహం నల్లగా పెట్టుకున్నారు. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా. నన్ను దొంగ తీసుకెళ్ళిపోతే పట్టుకోవడానికి రాలేదే. మీరొచ్చి ఆ దొంగని పట్టుకోవాలి కదా. వచ్చానమ్మా, నువ్వు నన్ను చూడలేదు. మా వెన్నెలమ్మని తీసుకెళ్తావా అని కొట్టి సెల్లో పడేశాను. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా తల్లి? మన స్టేషన్లోనే ఉంది. దాన్ని బాగా కొట్టాలి అంకుల్. నన్ను కిడ్నాప్ చేస్తుందా? అలాగే కొడతారు. నీకు స్కూల్ టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వు. డాడీ, నేను స్టేషన్కి వస్తాను. నువ్వెందుకమ్మా? నన్ను కిడ్నాప్ చేస్తుందా? తనని నేను తిట్టాలి. అవన్నీ అంకుల్ వాళ్ళు చూసుకుంటారు. లేదు డాడీ, నేను వస్తాను. నేనే తనని తిట్టాలి. వెన్నెలా? రానివ్వండి సార్. చిన్నపిల్లలతో తిట్టిస్తే అలాగైనా దానికి బుద్ధి వస్తుందేమో.
సరే. థ్యాంక్స్ డాడీ. సావిత్రి, తీసుకెళ్లి రెడీ చేస్తే స్టేషన్కి వెళ్ళి అట్నుంచి అటు పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగే అండి. వెన్నెలా రామ్మా. వెళ్ళు. సరే, మిగిలిన విషయాలు నేను స్టేషన్కి వచ్చాక చూద్దాం. ఈలోగా నేను చెప్పినట్టుగా కోర్టుకి తీసుకెళ్ళడానికి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాట్లు చూడండి. ఓకే సార్. జానకి, జానకి, రండి టిఫిన్ చెదురుగానే. ఇప్పుడేం వద్దు జానకి, అర్జెంటుగా బయటికెళ్ళాలి. ఏంటండి టిఫిన్ కూడా చేయకుండా హడావుడిగా బయటకు ఎందుకు బయలుదేరారు? అదేంటి జానకి, అల్లుడు గారు విడుదలవబోతున్నారు, కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి కదా. నీ పాటికి నువ్వు మొక్కుంటే సరిపోతుందా? పొంగలు పెట్టాలంటే గుడి దగ్గర ఏర్పాట్లు పురమాయించాలిగా. ఊళ్ళో అందరికీ ఒక మాట చెప్పాలిగా. పొంగలు పెట్టుకోవడానికి ఊరందర్నీ పిలుస్తారా ఏంటండి? ఏదో గుట్టుగా మన కుటుంబం వరకు చేసుకుంటే సరిపోయేదానికి. ఏదో మామూలు మొక్క అంటే నువ్వన్నట్లే చేసేవాళ్ళం జానకి. ఇది ఊరందరికీ తెలియాల్సిన విషయం. వెనకో ముందో అల్లుడు గారి గురించి కొంతమందైనా తప్పుగా అనుకునుంటారు కదా. వాళ్ళందరికీ అల్లుడు గురించి తెలియాలి కదా. అందుకే 10 మందిని పిలిస్తే అల్లుడు గురించి, అమ్మాయి గురించి తెలుస్తుంది. ఒకరి కోసం ఒకరు ఎంత కష్టపడ్డారో, ఎంత త్యాగం చేసుకున్నారో అందరికీ అర్థమవుతుంది. అల్లుడు గారిని అన్నారన్న కొరవా బాగానే మనసులో పెట్టుకున్నారుగా. అయినా నా అల్లుడిని నేను అనుకుంటానే, అందరంటే ఊరుకుంటానా ఏంటి? నేను చేసిన తప్పుకు శిక్షగా ఘనంగా మన ముత్యాలమ్మ తల్లికి మొక్కు తీర్చి అమ్మాయి అల్లుడు హనీమూరుకు పోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసి నెల రోజులు ప్రశాంతంగా ఏ ఊటికో పంపించేస్తాను. జానకి, అసలు విషయం మర్చిపోయానే. అల్లుడుగారు రాగానే ఘంటసాల వెళదాం. అక్కడి నుంచి టికెట్లు బుక్ చేయాలంటే కష్టం అవుతుంది. అందుకే టికెట్లు కూడా బుక్ చేసేస్తాను. మీ ఇష్టం. మీరేం చెయ్యాలనుకుంటున్నారో అది చేయండి. అల్లుడు గారు వస్తున్నారన్న ఆనందంలో ఆగమన్నా ఆగేలా లేరుగా. ఇన్ని రోజులు బాధపడింది వాళ్ళ గురించే కదా జానకి. ఆ బాధ తీరబోతుందంటే సంతోషం కాక ఇంకేముంటుంది? వెళ్ళి ఆ టికెట్ల సంగతి చూసి, అలాగే మన ఊరికి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం అన్నయ్యకి ఏర్పాట్ల సంగతి చెప్తే అన్ని భుజానేసుకుని ఆయనే చేసి పెడతాడు. అట్నుంచట్టే అల్లుడి దగ్గరికి వెళ్ళి పలకరించొస్తాను. అల్లుడి దగ్గరికా? అవును జానకి. ఆ రోజు జైలుకి వెళ్ళి నానా మాటలన్నాను. ఇంటికొచ్చాక మాట్లాడడం కన్నా జైలు దగ్గరికి వెళ్ళి చేసిన తప్పును క్షమించమంటే బావుంటుంది. వస్తాను జానకి. ఎదురా. భగవంతుడా, ఈ ఇల్లెప్పుడూ ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. ఏంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావంట? నువ్విచ్చే ఆఫర్లకు ఆశపడి నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఇక్కడి నుంచి షిఫ్ట్ అవటం అంటూ జరిగితే అది చర్లపల్లి జైలుకే. మళ్ళీ ఇలాంటి వేషాలు వేసావనుకో కోర్టుకి స్ట్రెచ్చర్ మీద పోవాల్సి వస్తుంది. మైండెడ్. పోలీస్ ఆఫీసరు నన్ను వదిలేయమంటే విన్నావా? చూడు మా డాడీ నిన్ను ఎలా పట్టుకున్నారో. డాడీ, ఇది చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే రాక్షసి. దీన్ని బాగా తినండి, మీ గన్నుతో షూట్ చేసేయండి. అది చాలా బ్యాడ్ దయ్యం డాడీ. మీ గన్ను ఇవ్వండి, నేనే కాల్ చేస్తాను. అది నీ బ్రతుకు. పసిపిల్లల మనసులు కూడా అసహించుకొని నీది ఒక బతుకేనా? పద. ఉండండి డాడీ,
దాన్ని కాల్ చేయాలి, అట్లీస్ట్ దాన్ని కొట్టాలి. తప్పమ్మా, తన్నేం చేయాలో డాడీ చూసుకుంటాడు కదా, పద. తప్పించుకున్నాననుకుంటున్నావు కదూ? తప్పించుకోవటమే కాదు, నా భర్తకు దగ్గరవ్వబోతున్నాను కూడా. ఏం జన్మేనిది? ఒక మంచి మనిషిని చెయ్యని తప్పుకి జైలు పాలు చేశావు. ఇప్పటికీ ఆయన బయటకు రాకుండా అడ్డుపడుతున్నావు. ఇంకా ఏం సాధించాలనే? సత్యని సాధించాలని. ఇంకా ఆయన్ని సొంతం చేసుకోగలను అనుకుంటున్నావా? ఊర్మిళ జీవితంలో జరగందంటూ ఏది ఉండదు, ఉండకూడదు. జరగదు ఊర్మిళ. నువ్వేం సాధించాలనుకుంటున్నావో అది జరగదు. ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలే. ఆడది ఎలా బ్రతకూడదో అలా బ్రతుకుతున్నావు. నీది ఒక బతుకేనా? పరాయి మగాన్ని సాధించాలని బరితెగించి ప్రవర్తిస్తున్నావు. అందుకు అమాయకురాలైనా ఆ ముసలామె మనవరాలి శవాన్ని అడ్డం పెట్టుకుని చావకుండానే చచ్చినట్టు నటించావు. నేనేం చేసినా అది సత్య కోసమే. సత్య కోసం అవసరమైతే నేనే చేస్తాను. ఒకరి చావు గురించి, ఇంకొకరి బాధ గురించి ఆలోచించను. కటకటల లోపలున్నాను కదా అని సత్య నీవాడైపోతాడని మురిసిపోకు. సత్య ఎప్పటికీ నావాడే. నా కంఠంలో ప్రాణముండగా అది జరగదు. అయితే నీ ప్రాణమే ఉండదు. ఆ పరిస్థితి వస్తే నువ్వే ఉండవు. చావు ముసుగు వేసుకుని ఎక్కడో దాక్కున్న నిన్ను బయటకు తీసుకొచ్చాను. కటకటాల మధ్య కూర్చోబెట్టాను. రేపో ఎల్లుండో శాశ్వతంగా జైల్లో కూర్చోబెట్టబోతున్నాను. ఇంకా నీకు సావిత్రి అంటే అర్థం కావడం లేదా? ఇప్పటికైనా మనసు మార్చుకుంటే జైల్లో అయినా ప్రశాంతంగా ఉంటావు. కాదు, నన్ను నా భర్తని విడదీస్తాను అంటావా? అది నీ తరం కాదు కదా. నిన్ను పుట్టించిన ఆ దేవుడి తరం కూడా కాదు. గుర్తుంచుకో. ఏమ్మా, గన్నిస్తే కాల్ చేస్తావా? ఆ? పులి కడుపున పులిగాక పిల్లి పుడుతుందా? సార్, పాపని ఐపీఎస్ చదివించండి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవుద్ది. అందులో నాకు డౌటే లేదు. వెళ్దామా సార్? ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడుతూనే ఉందా? దానికి దాని మాటలకు భయపడే రోజులు పోయాయి సార్. పదండి, పాప స్కూల్కి టైం అవుతుంది. డిస్టర్బ్ అయినట్టుంది. టాపిక్ మారిస్తే మంచిది. అవును సావిత్రి, రాత్రి ఇంటికొచ్చినప్పుడు పాప నిన్ను మీ పేరెంట్స్ ముందే మమ్మీ అంటూ పిలిచింది. వాళ్ళేం ఫీల్ అవ్వలేదు కదా? లేదులేండి, మీరు వెళ్ళాక నేను విషయం అంతా చెప్పాను. మా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే పాపకి బాగా క్లోజ్ అయ్యి అర్ధరాత్రి దాకా ఆడుకుంటూ గడిపేశారు. ఓ అలాగా. నేను ఇంటికొచ్చాక కూడా ఏమన్నారో ఏంటో అని ఆలోచిస్తూ ఉండిపోయాను. మా వాళ్ళలా తప్పుగా అర్థం చేసుకోర్లేండి. అందరూ అలా ఉండరు కదా సావిత్రి, అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను. నేను డ్రాప్ చేస్తాను, పదండి. ఎందుకులేండి, వెళ్లే దారిలోనే కదా. పాపని స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదు సావిత్రి, నా వెహికల్లో వెళ్ళండి. పర్లేదు సార్. నేను మమ్మీ వెళ్తాం డాడీ. పద మమ్మీ, మనం వెళ్దాం. బాయ్ డాడీ. బాయ్. బాయ్ అంకుల్. బాయ్ తల్లి. పాప సావిత్రికి బాగా దగ్గరవుతుంది. సావిత్రి పాపను ఎంత కేర్గా చూసుకున్నా
రేపు సత్య వచ్చాక సావిత్రి పాపతో ఈ విధంగా ఉండడానికి ఒప్పుకోకపోవచ్చు. సో పాపకి సావిత్రి దూరం కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఊర్మిళ గారికి పర్సనల్ లాయర్ని. మేడంతో ఒకసారి మాట్లాడాలి. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. బెయిల్ తీసుకొచ్చారా? మాట్లాడరేంటి? బెయిల్ తీసుకురావడం కుదరలేదు మేడం. ఏ ఎందుకు కుదరదు? పెద్ద పెద్ద కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. నాకెందుకు రాదు? నేనెంతో ట్రై చేశాను మేడం, నా వల్ల కాలేదు. ఎంత కావాలనే ఇస్తానన్నానుగా. డబ్బులు ఇస్తే కూడా కాని పనులుంటాయా? డబ్బు అన్ని చోట్ల పనిచేయదు మేడం. ఏ ఎందుకు పనిచేయదు? మేడం, మీ కేసు చిన్న కేసు కాదు. అటు న్యాయస్థానాన్ని ఇటు చట్టాన్ని మీరు చనిపోయినట్లు నమ్మించారు. సో పోలీసులు మీ కేసుని చాలా స్ట్రాంగ్గా ఫైల్ చేసి బెయిల్ రావడానికి దారి లేకుండా కంప్లీట్గా క్లోజ్ చేశారు. అందరూ అన్నీ చేశారు. మీరేం చేస్తారో చెప్పండి. ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు మేడం. చట్టం ఉండేది రక్షించడానికి, న్యాయం ఉండేది శిక్షించడానికి అని మీరు చెప్పినంత కరెక్ట్ గా ఉంటే దేశం ఇలా ఉండదు. ఆఫ్టర్ ఆల్ బెయిల్ తీసుకురాలేనప్పుడు సంవత్సరాల తరబడి చదివిన చదువులు మీ అనుభవం ఎందుకు? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు మేడం. నేను కాదు కదా, మరి ఏ లాయర్ వచ్చినా ఏమీ చేయలేడు. మీరు చేసిన తప్పు మా చదువులు, మా అనుభవాలు కాపాడలేనంత పెద్ద తప్పు. సో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐఎమ్ సారీ. రేయ్, ఖాళీగా ఉన్నామే, కనీసం కాళ్ళు చేతులు తీయమనే గిరాకీలు కూడా రావట్లేదనే బాధ లేకుండా ఎంత హాయిగా ఉన్నారా? మరి మాటలేస్తామన్నట్టు తలలు తీస్తామంటూ రోడ్ల వెంబడి తిరగమంటావా ఏంట్రా? అలా అని కాదు బే. మన ఊర్మిళ మేడం గారెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఆవిడ బయటుంటే పనున్నా లేకపోయినా కనిపించినప్పుడల్లా ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. ఇప్పుడేదో కోట్ల శిక్ష తప్పదు, బయటికి రావడం కష్టమంటున్నారు కదరా. అందుకే మేడం గారిని కోర్టుకు తీసుకెళ్లే లోపు తప్పించాలి. లేదంటే మేడం గారు మనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అంతా బానే ఉంది, తప్పించడం ఎలా? మేడం గారు ఫోన్ చేసి ప్లాన్ చెప్తా అన్నారు. టచ్లోనే ఉన్నావా? ఎక్కడ్రా, ఆ ఏసీపీ ఎస్ఐ ఇద్దరేరా. గాలి దూరే సందు కూడా ఇవ్వట్లేదు. నానా బాధలు పడి మెసేజ్ పంపించారా. మరి మేడం ప్లాన్ మనకు తెలిసేదేలారా? ప్లాన్ ఏంటో మనకు చెప్పే వరకు వెయిట్ చేద్దాం. మెసేజ్ ఏ టైంలో అయినా రావచ్చు. అందరూ రెడీగా ఉండాలి. ఓకేనా? ఓకే 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 ఓకే. నాన్నేడమ్మా ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలమ్మా. వచ్చేశానమ్మా. ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళారు నాన్న? అల్లుడి దగ్గరికి వెళ్ళానమ్మా. అవునమ్మా, జైల్లో ఉన్న అల్లుడి గారిని పలకరించొద్దామని వెళ్ళాను. అవునా? కలిసారా? మాట్లాడారా? ఎలా ఉన్నారు? మాట్లాడానమ్మా. ఏమన్నారు నాన్న? ఏమంటాడమ్మా, తన కోసం నువ్వు పడిన కష్టం తెలిసి తను బయటికి వస్తాడు అన్న ఆనందం కన్నా పొరపాటున నీకేమైనా జరుగుంటే అని భయపడ్డాడు. అల్లుడి మనసెంత మంచిదో ఈరోజు నాకు అర్థమైందమ్మా. ఆ ఊర్మిళను చంపి నీ జీవితాన్ని నాశనం చేశాడన్న కోపంతో అల్లుడిని నానా మాట్లాడినాను. నీలాంటి అనాథ విధవలకి ఎందుకురా పెళ్ళిళ్ళని చాలా నీచంగా మాట్లాడానమ్మా.
అందుకు క్షమించమని అడుగుదామని జైలుకెళ్ళానమ్మా. ఆ రోజు నేనెంత దారుణంగా మాట్లాడానో నాకు తెలుసమ్మా. అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా మామయ్య అంటూ మనసారా పలకరించాడమ్మా. తప్పు చేశానయ్యా అంటే తండ్రి లాంటి మీకు కాక నన్ను ఆనే హక్కు ఎవరికి ఉంది అని ఒక్క మాటతో నా గుండెలో భారం దించేశాడమ్మా. మంచితనం మనిషి అయితే నా అల్లుళ్ళ ఉంటుందమ్మా. ఇంకెవరైనా అయ్యుంటే అంత సులభంగా నేనన్న మాటలు మర్చిపోయేవాళ్లే కాదు, నన్ను క్షమించేవాళ్లే కాదమ్మా. ఆ మంచితనం కోసమే కదా నాన్న ఇన్ని రోజులు తపన పడింది. ఆయన మంచితనాన్ని చూసిందాన్ని అనుభవించిందాన్ని కాబట్టే ఆయన్ని కాపాడుకోవాలని ఇంత తాపత్రయపడ్డాను. నీ భర్తని నువ్వు అర్థం చేసుకున్నట్టు మేము అర్థం చేసుకోలేకపోయామమ్మా. అర్థం చేసుకునుంటే నీకే కాదు నా అల్లుడికి ఇన్ని కష్టాలు ఉండేవే కావు. ఎంత మంచి మనసమ్మా. నేను కనిపించగానే మా మధ్య అసలు ఏమీ జరగనట్లే మాట్లాడాడు. పేరు పేరున అందర్నీ అడిగాడు. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేదని కొంచెం బాధపడ్డాడమ్మా. ఒకసారి వెళ్ళి రావచ్చు కదమ్మా. వెళ్తాను నాన్న, కానీ ఇప్పుడు కాదు. కోర్టు నా భర్త ఏ తప్పు చేయలేదు అని ఈ జనం అందరికీ అర్థమయ్యేలా తీర్పు చెప్తుందే. ఆ తీర్పు వచ్చాక ఆయన్ని విడుదల చేయమని వచ్చే ఆర్డర్ కాగితాలు పట్టుకుని వెళ్తాను. నా భర్తను నాతో బయటకు తీసుకొచ్చుకోవడానికి వెళ్తాను. ఇన్ని రోజులాగాం, ఇంకెంత నాన్నా? గంటలేగా గడిచిపోతాయి. అది నిజమేలేమ్మా. అలా వెళ్ళటమే బాగుంటుంది. నువ్వు గెలుచుకున్న నీ భర్తని నీ చేతుల మీదుగా విడుదల చేయించి తీసుకురావచ్చు. అమ్మ సావిత్రి, మనకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయమ్మా. అల్లుడుగారు విడుదలే వచ్చాక మీరు సంతోషంగా ఉండాలి. జీవితంలో మళ్ళీ కష్టం అన్నది మీ ఛాయలకు కూడా రాకూడదమ్మా. ఆయనే తోడుంటే కష్టం ఏ పక్క నుంచి వస్తుందమ్మా? ఆయనుంటే ఎప్పుడూ సంతోషమే. మీరెప్పుడూ అలా సంతోషంగా ఉండాలమ్మా. అదే మాకు కావాల్సింది. నువ్వు జన్మనిస్తే ఆయన పునర్జన్మనిచ్చారు. అందుకే తన కూతురి కోసం తనెప్పటికీ తీసుకురాలేను అని బాధపడుతున్నా ఆ అమ్మని నేనవ్వాలి అనుకున్నాను.